హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం అక్టోబర్ 18వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. పౌరసత్వ చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ 6A సంబంధించి ఇది రాజ్యాంగబద్ధమే అన్నట్టుగా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. మరి ఈ నేపథ్యంలో అసలు ఏంటి ఈ సెక్షన్ 6A అన్నటువంటిది? ఇది మనకి తెలియాలి. మనకి 1955వ సంవత్సరంలో సిటిజన్షిప్ యాక్ట్ని తీసుకొచ్చారు. మరి అందులో ఈ సెక్షన్ 6A అన్నటువంటిది లేదు. ఎప్పుడొచ్చింది మరి సెక్షన్ 6A? ఇదే సిటిజన్షిప్ యాక్ట్కి అమెండ్మెంట్ని తీసుకొచ్చారు 1985లో. ఆ టైంలో ఈ సెక్షన్ 6Aని తీసుకొచ్చారనమాట. అది కూడా ఎప్పుడు అస్సాం అకార్డ్స్ అన్నటువంటివి జరిగిన తర్వాత. ఏంటి అస్సాం అకార్డ్ అన్నటువంటిది అంటే, అస్సాంలో బంగ్లాదేశ్ మైగ్రెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటిదే ఈ అస్సాం అకార్డ్ అన్నటువంటిది. దీని ప్రకారం ఏంటి అంటే సెక్షన్ 6A అన్నటువంటిది ఏం చెప్తుంది, మన భారతదేశంలోకి 1966వ సంవత్సరం జనవరి 1వ తేదీ లోపల మన భారతదేశంలోకి వచ్చినటువంటి వాళ్ళకి భారతదేశ పౌరసత్వం అన్నటువంటిది వర్తిస్తుంది. అది కాకుండా 1966 జనవరి 1 నుంచి 1975 మార్చి 25 అంటే బంగ్లాదేశ్ ఏర్పడినటువంటి రోజు. ఆ మధ్యలో కనుక ఎవరైనా మన భారతదేశానికి వస్తే వాళ్ళు ఇక్కడ 10 సంవత్సరాలు ఉండాలి. సో ఆ 10 ఇయర్స్ రెసిడెన్స్ అన్నటువంటిది ఫినిష్ అయిన తర్వాత అప్పుడు వాళ్ళు సర్టెన్ కండిషన్స్ మీద మన భారతదేశ పౌరసత్వాన్ని పొందటానికి వీలన్నటువంటిది ఉంటుంది. సో అది చెప్పేటటువంటిదే సెక్షన్ 6A అన్నటువంటిది. మరి ఇక్కడ ఇబ్బందులు ఏమొస్తూ ఉన్నాయి అంటే, బంగ్లాదేశ్ వలసదారులు ఎవరైతే ఉన్నారో దానివల్ల అస్సాంలో డెమోగ్రఫిక్ చేంజ్ అన్నటువంటిది వస్తుంది. సో ఇక్కడ ఉన్నటువంటి పాపులేషన్కి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి అన్నటువంటి నేపథ్యంలో అసలు ఇది కాన్స్టిట్యూషనల్గా వ్యాలిడా అంటే రాజ్యాంగబద్ధత అన్నటువంటిది దీనికి ఉందా లేదా అన్నటువంటిది క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, ఈ పౌరసత్వ చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ 6A అన్నటువంటిది రాజ్యాంగబద్ధమే అన్నట్టుగా చెప్పటం జరిగింది. అంతేకాదు ఇది మానవీయ ఆందోళనల్ని పరిష్కరించడంతో పాటు స్థానికులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ప్రయోజనాల్ని కాపాడేటటువంటి ఒక సమతౌల్యత తీసుకొచ్చేటటువంటి ఆ యొక్క అధికారం అన్నటువంటిది ఈ సెక్షన్కి ఉంది అన్నట్టుగా కూడా సుప్రీంకోర్టు చెప్పింది. ఇంకో విషయం ఏంటి అంటే, ఇంకో ఛాలెంజ్ ఏంటి అంటే ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ ఉంది. ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వలసదారులు ఒక్క అస్సాంలోకే కాదు కదా, చుట్టూ ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా మరి వెళ్ళారు. మరి వాటికి కాకుండా ఓన్లీ అస్సాంకి మాత్రమే ఈ సెక్షన్ 6A అన్నటువంటిది వర్తిస్తుంది. అది కరెక్ట్ కాదు కదా అన్నటువంటిది కూడా సుప్రీంకోర్టు ముందున్నటువంటి ప్రశ్న. మరి ఆ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, మిగతా రాష్ట్రాల కంటే అస్సాం ఎక్కువగా వలసలతో ప్రభావం అవుతోంది కాబట్టి ఈ సెక్షన్లో హేతుబద్ధత అన్నటువంటిది ఉంది. సో ఇది వ్యాలిడ్ అన్నట్టుగా సుప్రీంకోర్టు తీర్పిచ్చిందనమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నేల మీద ఉండేటటువంటి ఓజోన్కి సంబంధించి దీన్ని ఏమని పిలుస్తాము, గ్రౌండ్ లెవెల్ ఓజోన్ అనేసి పిలుస్తాం. గ్రౌండ్ లెవెల్ ఓజోన్ అనేసి ఎందుకు అంటున్నాము, మనకి ఆల్రెడీ ఓజోన్ లేయర్ అన్నటువంటిది ఉంది స్ట్రాటోస్ఫియర్లో, అవునా. అది కాకుండా గ్రౌండ్ లెవెల్లో అంటే ట్రోపోస్ఫియర్లో గనక ఓజోన్ అన్నటువంటిది ఉంటే దాన్ని గ్రౌండ్ లెవెల్ ఓజోన్ లేదా బ్యాడ్ ఓజోన్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. సో ఇక్కడ ఇది ఒక సెకండరీ పొల్యూటెంట్ అనమాట. మనకి పొల్యూటెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ప్రైమరీ, సెకండరీ అనేసి 2 రకాలు ఉంటాయి. మరి అందులో ఇది సెకండరీ పొల్యూటెంట్ కిందికి వస్తుంది. సో ఇక్కడ ఇది దేని ద్వారా ఫామ్ అవుతుంది అంటే నైట్రోజన్ ఆక్సైడ్స్ ఏవైతే ఉంటాయో అవి ప్లస్ వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేసి ఉంటాయి. అంటే ఏవైతే వెహికల్స్, ఇండస్ట్రీస్, పవర్ ప్లాంట్స్ వీటి నుంచి ఏవైతే కాంపౌండ్స్ రిలీజ్ అవుతాయో వాటి వల్ల సన్లైట్ ప్రెజెన్స్లో ఉన్నప్పుడు ఈ నైట్రోజన్ ఆక్సైడ్స్, వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ రెండూ కలిసి ఇవి రియాక్ట్ అయ్యి దాని ద్వారా కలర్లెస్ గ్యాస్ అన్నటువంటిది ఫామ్ అవుతుంది. అది కూడా జస్ట్ అబవ్ ఎర్త్ సర్ఫేస్ అనమాట. సో ఇదే గ్రౌండ్ లెవెల్ ఓజోన్ అన్నటువంటిది, లేదా దీన్ని ఏమని పిలుస్తాం, బ్యాడ్ ఓజోన్ అనేసి పిలుస్తాం. మరి దీనికి రీజన్స్ ఏంటి అంటే టెంపరేచర్స్ పెరగటం, ఎస్పెషల్లీ హీట్ వేవ్స్ లాంటివి రావటం, అలాగే గ్రౌండ్ లెవెల్ ఓజోన్ అన్నటువంటిది మరింతగా వర్సన్ అవ్వటానికి ఇది యూజ్ అవుతోంది. అంతేకాదు ఎయిర్ క్వాలిటీ అన్నటువంటిది కూడా దీని ద్వారా చాలా దెబ్బతింటుంది. అసలు ఇంపాక్ట్స్ ఏమేంటి అని చూసినప్పుడు ఒకటి గ్లోబల్గా కూడా చాలా ఇంపాక్ట్స్ అన్నటువంటివి ఉన్నాయి. గ్రౌండ్ లెవెల్ ఓజోన్ వల్ల ఒకటి క్రాప్ హెల్త్ అన్నటువంటిది కూడా దెబ్బతింటుంది, క్రాప్ ఈల్డ్ అన్నటువంటిది తగ్గుతుంది. ఎసెన్షియల్ క్రాప్స్ అయినటువంటి వీట్ కావచ్చు, రైస్ కావచ్చు, ఏవైతే మనకి మేజర్ స్టేపుల్ ఫుడ్ ఉన్నాయో అవి పర్టికులర్గా ఈ ఓజోన్ పొల్యూషన్కి చాలా వల్నరబుల్. సో దీని ద్వారా ఏమవుతుంది, మనకి ఫుడ్ సెక్యూరిటీ మీద ఇంపాక్ట్ అన్నటువంటిది పడుతోంది. ఇది మాత్రమే కాదు, రెండవది హెల్త్ మీద, హ్యూమన్ హెల్త్ మీద కూడా ఇంపాక్ట్ అన్నటువంటిది ఉంటుంది.
అవునా? సో అదొకటి హెల్త్ రిస్క్ వస్తుంది. చెస్ట్ పెయిన్ లాంటివి, బ్రాంకైటిస్ కావచ్చు, ఆస్తమా కావచ్చు, ఇలాంటివన్నీ రావటానికి వీలుంటుంది. ఇది మాత్రమే కాదు, భూతాపాన్ని పెంచడానికి కూడా ఓజోన్ అన్నటువంటిది దోహదపడుతోంది అన్నట్టుగా గుర్తించారు. ఎయిర్ క్వాలిటీ అన్నటువంటిది తగ్గుతుంది. మరి ఈ నేపథ్యంలో వీటిని తగ్గించడానికి ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారు? ఫర్ ఎగ్జాంపుల్ మనకి భారత్ స్టేజ్ ఎమిషన్స్ అనేసి వెహిక్యులర్ ఎమిషన్ని తగ్గించడానికి, అలాగే నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేసి తీసుకొచ్చారు. అలాగే ఎయిర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ అనేసి 1981లో ఎయిర్ యాక్ట్ని తీసుకురావటం జరిగింది. అట్లానే మనం చూస్తే నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అన్నటువంటిది కావచ్చు, ఇంకా ఏమేమి ఉన్నాయి, గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అని కావచ్చు. సో వీటన్నింటి ద్వారా ఏంటి, ఎయిర్ పొల్యూషన్ని కంబాట్ చేయటానికి. కానీ వెహికులర్ పొల్యూషన్ని మరింతగా మనం తగ్గించాలి. అలాగే ఇండస్ట్రీస్ నుంచి, వెహికల్స్ నుంచి, వీటన్నింటి నుంచి వచ్చేటటువంటి ఆ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మరింతగా రెడ్యూస్ చేసినప్పుడు క్లైమేట్ చేంజ్ని మనం తగ్గించవచ్చు. అలాగే ఈ బ్యాడ్ ఓజోన్ని కూడా మనం కంట్రోల్ చేయగలుగుతామన్నమాట. 2019లో మనకి క్వశ్చన్ అడిగారు, ఏమని, క్రాప్ రెసిడ్యూ లేదా బయోమాస్ రెసిడ్యూని బర్న్ చేయటం వల్ల అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అయ్యేటటువంటి గ్యాసెస్ ఏంటి అన్నప్పుడు అందులో ఓజోన్ కూడా ఉంటుంది. ఓజోన్తో పాటు కార్బన్ మోనాక్సైడ్, మీథేన్, సల్ఫర్ డయాక్సైడ్ ఇలాంటివి కూడా ఉంటాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, డ్రోన్ సమ్మిట్కి సంబంధించి. డ్రోన్స్ లేదా యుఏవి, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అనేసి మనం పిలుస్తూ ఉంటాము. అయితే మన దేశంలో ఆంధ్రప్రదేశ్లో ఈ డ్రోన్ సమ్మిట్ అన్నటువంటిది ఈ నెల 22-23 తేదీల్లో జరగబోతోంది. మరి ఈ నేపథ్యంలో డ్రోన్ల యొక్క ఉపయోగాలు అన్నటువంటిది వివిధ రంగాల్లో ఎలా ఉంటాయి అన్నటువంటిది మనకి ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, డ్రోన్స్ అన్నటువంటివి అగ్రికల్చర్లో ఎలా యూజ్ చేస్తారు, లేదు మనకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో డ్రోన్స్ని ఎలా యూజ్ చేస్తారు, లేదు హెల్త్ సెక్టార్లో ఎలా యూజ్ చేస్తారు, డిఫెన్స్లో ఎలా యూజ్ చేస్తారు, ఇలా వివిధ రంగాల్లో మనకి డ్రోన్స్ యొక్క యూసేజ్ ఎలా ఉంటుంది ఏంటి అన్నట్టుగా మనం నోట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, పౌర సేవలకి కూడా డ్రోన్లని విస్తరిస్తాము అన్నట్టుగా ఏపీ ప్రభుత్వం ఇక్కడ చెప్తోంది. అంతేకాదు ఆంధ్రప్రదేశ్లో డ్రోన్ సిటీని కూడా ఏర్పాటు చేస్తాము అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఆంధ్రప్రదేశ్లో వస్త్ర పరిశ్రమకి సంబంధించి రాయితీల్ని ప్రకటించింది ప్రభుత్వం. వచ్చే 5 ఏళ్లలో 10,000 కోట్లు పెట్టుబడులు వచ్చేలాగా, 2 లక్షల మందికి ఉపాధి కల్పించేలాగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో 5 ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్స్ పార్క్స్ని ఏర్పాటు చేస్తూ ఉంది. 5 ఏళ్లలో $1 బిలియన్ వస్త్ర ఎగుమతుల్ని లక్ష్యంగా పెట్టుకోవటం జరిగింది. అంతేకాదు వస్త్ర రంగంలో పెట్టుబడులు పెట్టేటటువంటి పరిశ్రమలు ఏవైతే ఉంటాయో, ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో వాటిని మొత్తం 6 కేటగిరీస్గా విభజించటం జరిగింది. ఏంటి ఆ 6 కేటగిరీస్? 1, పెట్టుబడి అంటే ఇన్వెస్ట్మెంట్ యొక్క నిధిని బట్టి వివిధ రకాలుగా పరిశ్రమల్ని సూక్ష్మ, చిన్న, మధ్య, భారీ, మెగా, అల్ట్రా మెగా ప్రాజెక్టులు అనేసి మొత్తం 6 రకాలుగా వర్గీకరించడం జరిగింది. సో సూక్ష్మ అంటే ₹1,00,00,000 మొదలవుతాయన్నమాట. అక్కడ నుంచి 500 కోట్ల పెట్టుబడి ఆధారంగా వీటిని 6 టైప్స్ ఆఫ్ కేటగిరీస్గా విభజించారు. సో ఇక్కడ మనం గమనించాలి, ఇందులోనూ చిన్నవైనటువంటి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులకి ఎక్కువ ప్రోత్సాహకాలు ఇచ్చారు. సో పరిశ్రమ స్థాయిని బట్టి దాదాపు 13 నుంచి 18 రకాల ప్రోత్సాహకాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించబోతోంది. అంతేకాదు ఈ 5 ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పార్క్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కనీసం 500 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. అంతేకాదు ఎగుమతులు దిగుమతులకు వీలుగా వీటికి ఓడరేవులకి అనుసంధానం చేయబోతూ ఉన్నారు. అంతేకాదు పోర్ట్లకి అనుసంధానించడానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా అభివృద్ధి చేస్తారు. ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్లు, మెరైన్ అవుట్ఫాల్స్, అలాగే ప్లగ్ అండ్ ప్లే సౌకర్యాలు వీటన్నింటినీ కల్పిస్తారు. ఈ పార్కుల అభివృద్ధికి అయ్యేటటువంటి వ్యయంలో గరిష్టంగా 50% మళ్ళీ తిరిగి రాయితీగా ఇవ్వబోతూ ఉన్నారు కూడా. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 200 కిలోమీటర్ల మేర రోడ్లని 2 వరుసలుగా విస్తరించేందుకు నిధుల్ని మంజూరు చేసింది. మరి 14 రకాల రోడ్ల అభివృద్ధికి 399.65 కోట్ల రూపాయల CRIF నిధుల్ని మంజూరు చేయటం జరిగింది. CRIF అంటే ఏంటి? సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనేసి పిలుస్తాం, కేంద్ర రహదారి మౌలిక వసతుల నిధి అనేసి. సో దీని కింద ఈ మనీని ఇచ్చిందనమాట. మరి పెట్రోల్కి, డీజిల్కి మీద కేంద్రం వసూలు చేసేటటువంటి రహదారి అభివృద్ధి సెస్ని వివిధ రాష్ట్రాల్లో రోడ్ల అభివృద్ధి కేటాయిస్తూ వస్తుంది. మరి అందులో భాగంగా కూడా ఏపీ రాష్ట్రానికి సగటున 350 కోట్లు ఇస్తుంది.
మరి ప్రస్తుతం 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇలా 14 రోడ్ల విస్తరణకి సంబంధించి ప్రతిపాదనలు పంపిస్తే వీటికి నిధులు మంజూరు చేసింది. సో విస్తరణ పనులు జరిగిన తర్వాత ఆ గుత్తేదారులకు ముందు రాష్ట్ర ప్రభుత్వం చెల్లింపులు చేస్తే వాటిని కేంద్రం మళ్ళీ రీఎంబర్స్ చేయడం జరుగుతుంది. సో అవి ఎన్ని కిలోమీటర్లు ఏంటి అన్నట్టుగా ఇక్కడ ఇచ్చారు, అది మనకి పెద్దగా అవసరం లేదు. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన భారతదేశ 51వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా రాబోతూ ఉన్నారు. నవంబర్ 11వ తేదీన ఈయన ప్రమాణ స్వీకారం చేస్తారనమాట. మరి మనకు ఒక కన్వెన్షన్ ఉంది, అది ఏంటి? ప్రస్తుతం సీజేఐగా ఎవరైతే ఉన్నారో ఆ సీజేఐ మనకి తదుపరి రాబోయేటటువంటి సీజేఐని ప్రకటిస్తారు. ఎవరైతే అత్యంత సీనియారిటీని కలిగి ఉంటారో వాళ్ళ పేరుని ప్రకటించడం అన్నటువంటిది ఆనవాయితీ. అలా ఇప్పుడు డివై చంద్రచూడ్ తదుపరి సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా పేరుని సిఫార్సు చేయటం జరిగింది. కేంద్ర న్యాయశాఖకి ఆ సిఫార్సుని చేశారనమాట. మరి ఇప్పుడు కేంద్ర న్యాయశాఖ ఓకే చేస్తే దాని తర్వాత జస్టిస్ సంజయ్ ఖన్నా ఇలా సీజేఐగా ఈయనకి ఉత్తర్వులు ఇస్తారనమాట. ఈ నెల 10వ తేదీన ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి డివై చంద్రచూడ్ పదవీ విరమణ చేస్తారు. సో 11వ తేదీన సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇంకో 6 నెలల పాటు ఆయన ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతారు. అలానే ఇంకొక న్యూస్ చూడండి. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల లైబ్రరీలో కొత్త న్యాయదేవత విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఇంతకుముందు ఈ విగ్రహం ఉంటూ ఉండేది, దాని ప్లేస్లో ఇప్పుడు కొత్త విగ్రహాన్ని తీసుకొచ్చారు. రెండింటికి తేడా ఏంటి చూడండి. పాత విగ్రహం కళ్ళకి గంతలు కట్టి ఉంటే ఇప్పుడు కొత్త న్యాయదేవత కళ్ళకి గంతలు ఉండవు. అలాగే ఎడమ చేతిలో ఖడ్గం అన్నటువంటిది ఉంటుంది. ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష విధిస్తాం అన్నటువంటి సింబాలిజంతో ఇది ఉంటుంది. బట్ ఆ ప్లేస్లో ఇప్పుడు కాన్స్టిట్యూషన్ రాజ్యాంగాన్ని ఉంచారు. కుడి చేతిలో ఉన్నటువంటి త్రాస్ను అలానే ఉంచారు. దానివల్ల ఏంటి అంటే 2 పార్టీస్ యొక్క ఆర్గ్యుమెంట్స్ని న్యాయదేవత వింటోంది సమానంగా అన్నటువంటి ఆ నేపథ్యంలో చూడండి. కాకపోతే ఇక్కడ ఒకటి పైకి ఇక్కడ ఒకటి కిందికి ఉండేది, ఇప్పుడు రెండింటిని ఈక్వల్గా ఉంచారు. అలానే ఇంతకుముందు చూడండి, వెస్ట్రన్ ట్రెడిషనల్ రోబ్ని ధరించినటువంటి న్యాయదేవత ఇప్పుడు చీరని ధరించింది. ఇవన్నీ కూడా మేజర్ డిఫరెన్సెస్ అన్నమాట ఇప్పుడు కొత్తగా మరియు పాతగా ఉన్నటువంటి న్యాయదేవత విగ్రహాల్లో. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము ఈమె మలావి దేశ పర్యటనకి వెళ్ళింది. మరి అక్కడ వ్యవసాయం, గనుల తవ్వకం, ఇంధన, పర్యాటకం లాంటి రంగాల్లో 2 దేశాల మధ్య సహకారాన్ని పెంచుకునేందుకు చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి 2 దేశాలు కలిసి ముందుకు సాగాలి అన్నట్టుగా పేర్కొనటం జరిగింది. ఈమె ఇప్పుడు 3 దేశాల పర్యటనకు వెళ్లారు. అందులో చివరిదైనటువంటి మలావి ఇది. వామ్ హార్ట్ ఆఫ్ అమెరికా అని కూడా మలావిని పిలుస్తూ ఉంటారు. అక్కడ ప్రకృతి వనరులు, సారవంతమైనటువంటి నేలలు ఉన్నాయి. కాకపోతే అధిక జనాభా ఉన్నటువంటి మన భారతదేశం మన ప్రజల కోసం వివిధ దేశాల మీద ఆధారపడుతూ వస్తోంది. అలాంటి నేపథ్యంలో ఇప్పుడు 2 దేశాలు కలిసి ముందుకు సాగితే డెవలప్మెంట్ అన్నటువంటిది కూడా ఆ దేశానికి వస్తుంది. అంతేకాదు మలావిలో మన భారతదేశానికి సంబంధించినటువంటి చాలామంది పెట్టుబడిదారులు $500 మిలియన్ పైగా పెట్టుబడుల్ని కూడా పెట్టారు. ఇది కాకుండా మారిటోనియా ఈ దేశంతో 4 MOUలు అన్నటువంటివి జరిగాయి, అవగాహన ఒప్పందాలు అంటాం. అంతేకాకుండా ఈ మారిటోనియాకి సంబంధించి మనం చూస్తే 2 దేశాల మధ్య మళ్ళీ బలోపేతం చేసుకోవాలి అన్నట్టుగా చెప్పారు. 1960లో మారిటోనియాకి స్వతంత్రం వస్తే అక్కడ పర్యటిస్తున్నటువంటి భారత అగ్రనాయకురాలు, మొదటి అగ్రనాయకురాలు ఈమె అనమాట. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. హమాస్ అగ్రనేత అయినటువంటి యాహ్యా సిన్వర్ ఈయన్ని ఇజ్రాయెల్ హతమార్చింది. మరి దీనివల్ల హమాస్కి భారీ ఎదురు దెబ్బ ఇది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈయనే అధిపతి కాబట్టి హమాస్కి. కానీ అయినా మేము యుద్ధం ఆపేది లేదు అన్నట్టుగా ఇజ్రాయెల్ అధినేత చెప్తూ ఉన్నారు. మరి సిన్వర్ మనం చూస్తే దాదాపు 20 సంవత్సరాలకు పైగా ఇజ్రాయెల్ జైల్లో గడిపినటువంటి వ్యక్తి. 1982లో విధ్వంసకర చర్యలకు పాల్పడ్డారన్నటువంటి నేరం మీద తొలిసారి అరెస్ట్ అయి ఆల్మోస్ట్ 20 సంవత్సరాల పాటు వస్తూ పోతూ జైల్లోనే గడిపారు. మరి ఈయన యొక్క మరణానికి సంబంధించి యుఎస్ఏ ఏమని చెప్పింది? సిన్వర్ మృతి అన్నటువంటిది ప్రపంచానికి మంచి రోజు. ఒకప్పుడు ఒసామా బిన్ లాడెన్, అల్ ఖైదా అధినేత అయినటువంటి ఒసామా బిన్ లాడెన్ అంతమొందించినటువంటి ఘటన ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు సిన్వర్ ఘటనతో పోల్చి చెప్పటం జరిగిందనమాట. నెక్స్ట్ చూడండి. S&P గ్లోబల్ రేటింగ్స్ అన్నటువంటిది భారతదేశం 2030వ సంవత్సరానికల్లా అతిపెద్ద 3వ ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది అనేసి అంచనా వేసింది. అయితే పెరుగుతున్నటువంటి జనాభాతో మనకు అంతే సవాళ్లు కూడా ఉంటాయి అన్నట్టుగా చెప్పిందనమాట. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ $3.6 లక్షల కోట్ల స్థాయిలో ఉంటే
2047 కల్లా 30 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరాలి అనేసి లక్ష్యంతో ఉంది. కాబట్టి వచ్చే 3 ఏళ్లలో ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో వేగవంతమైనటువంటి వృద్ధిని మన భారతదేశం నమోదు చేయగలదు. అంతేకాకుండా 2030 కల్లా 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కూడా మన భారతదేశం నిలవగలదు. కాబట్టి భారతదేశానికి ఎక్కువగా నిధులు అన్నటువంటివి వస్తాయి, క్యాపిటల్ అన్నటువంటిది ఎక్కువగా వస్తుంది, అంతేకాకుండా అభివృద్ధి అన్నటువంటిది బాగా ఉంటుంది అన్నట్టుగా ఇక్కడ S&P గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది. మరి దీనికోసం భారత్ ఏం చేయాలి చూడండి, ద్రవ్య లభ్యత అన్నటువంటిది పెంచుకోవాలి. దానికోసం మూలధన వ్యయాల్ని ఆల్రెడీ మన భారతదేశం పెంచింది, దీర్ఘకాల వృద్ధికి మద్దతిచ్చే చర్యలు తీసుకుంది. కానీ జనాభా వల్ల కొన్ని సవాళ్లు ఎదురు కావచ్చు, దానివల్ల ఉత్పాదకతను కొనసాగించడానికి ఇంకొన్ని పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది అన్నట్టుగా కొన్ని సజెషన్స్ కూడా ఇచ్చిందనమాట. నెక్స్ట్ చూడండి, కజిరంగా నేషనల్ పార్క్. ఎక్కడ ఉంది కజిరంగా నేషనల్ పార్క్ అన్నటువంటిది? అస్సాంలో. మరి ఈ నేషనల్ పార్క్కి ఇండియా సెకండ్ లార్జెస్ట్ బటర్ఫ్లై డైవర్సిటీ హబ్గా పేరు పెట్టడం జరిగింది. మరి మనం చూస్తే బటర్ఫ్లైస్ చాలా డైవర్స్గా ఉన్నటువంటి ఒక హబ్స్లో ఈ కజిరంగా నేషనల్ పార్క్ అన్నటువంటిది కూడా ఒకటి. మరి ఇది సెకండ్ లార్జెస్ట్ బటర్ఫ్లై డైవర్సిటీ హబ్ అయితే ఫస్ట్ లార్జెస్ట్ బటర్ఫ్లై డైవర్సిటీ హబ్ ఎక్కడ ఉంది? ఫస్ట్ లార్జెస్ట్ బటర్ఫ్లై డైవర్సిటీ హబ్ అన్నటువంటిది నామ్దఫా నేషనల్ పార్క్. మరి నామ్దఫా నేషనల్ పార్క్ అన్నటువంటిది ఏ రాష్ట్రంలో ఉంది అన్నటువంటిది మీరు కమెంట్స్లో చెప్పండి. మరి నెక్స్ట్ చూడండి, ఇటీవల భారత నౌకాదళంలో చేరినటువంటి అణుశక్తితో నడిచే 2వ బాలిస్టిక్ క్షిపణి జలంతర్గామి ఏది అంటే INS అరిగాత్. జాతీయ పారిశ్రామిక కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లేదా NICDP అనేసి పిలుస్తూ ఉంటాం. ఈ ప్రోగ్రాం కింద ఎన్ని కొత్త పారిశ్రామిక స్మార్ట్ సిటీస్ ఏర్పాటుకి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది అంటే 12 ప్రాజెక్టులు. పౌరసత్వ సవరణ చట్టం CAA కింద భారత పౌరసత్వాన్ని పొందినటువంటి మొదటి గోవా వ్యక్తిగా ఇటీవల ఎవరు వార్తల్లో నిలిచారు అంటే జోసెఫ్ ఫ్రాన్సిస్ పెరైరా. చివరిగా ఇరాన్ మొదటి మహిళా ప్రభుత్వ ప్రతినిధిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు అంటే ఫతేమేహ్ మొహ్జెరానీ. ఈమె టెక్నికల్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ యూనివర్సిటీ ఆఫ్ షెరియాకి నాయకత్వం వహించారు కూడా. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.